కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి పథకం అండి. ఈ యొక్క పీఎం కిసాన్ పథకం అనేటటువంటిది. ఈ పథకం కింద ఏటా రైతులకు రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఉన్నారు మనకి. ఈ యొక్క సహాయాన్ని 3 విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్క విడతలో రూ. 2,000 చొప్పున. అయితే ఈ యొక్క పీఎం కిసాన్ దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని అర్హతలు, నియమాలనేటటువంటివి పొందుపరిచారు. దీనికి ఎవరెవరిని అర్హులుగా పరిగణిస్తారు, అది అప్లై చేసుకోవడానికి గల గైడ్‌లైన్స్ ఏంటి, అలాంటి సందేహాలు అనేకమున్నాయి. ఇటీవలే మోడీ గారు రూ. 2,000 డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీనికి గాను కొంతమంది రైతులకు డబ్బులు వచ్చాయి. కొంతమందికి రైతులకు డబ్బులనేవి రాలేదు. అవి ఎందుకు రాలేదు, రావాలి అంటే ఏం చేయాలి అనేటువంటి విషయాలను మనం ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా వివరించుకుందాం. దానికి గాను ప్రస్తుతానికి మోడీ గారు పెట్టినటువంటి ఈ యొక్క అర్హతలు ఏంటి అనేవి చూద్దాం. ఈ యొక్క పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఒక రైతు కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఈ యొక్క యూనిట్‌లో భూ యాజమాన్య హక్కులు ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులండి. భూ యాజమాన్య హక్కులు అంటే ఎవరి పేరునైతే భూమి ఉంటుందో వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు. ఒక రైతు కుటుంబాన్ని యూనిట్ అంటే ఏంటి అంటే ఒక తండ్రి, ఒక తల్లి మరియు 2 పిల్లలను వీళ్ళని కలిపి ఒక యూనిట్‌గా అంటే ఒక కూటమిగా తీసుకుంటారు అండి. అంటే ఒక రేషన్ కార్డ్. మనకి ఎవరికైతే ఒక రేషన్ కార్డు ఉంటుందో ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులు మొత్తాన్ని కలిపి ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఈ యూనిట్‌లో ఎవరి పేరునైతే భూమి ఉంటుందో వారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులు. మరొక విషయం ఏంటయ్యా అంటే ఈ యొక్క కార్డులో ఎవరికైనా సరే ఒకరికి మాత్రమే అర్హత అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఈ పొలం విషయానికి వచ్చేసరికి ఈ యొక్క పొలం అనేటటువంటిది 5 ఎకరాల లోపు ఉన్నవారు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులనమాట. మన పేరున ఎంత పొలం ఉంది అనేది మనం ఎక్కడ చూసుకోగలమంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఏర్పాటు చేసినటువంటి మీ భూమి అనేటటువంటి సైట్లో మన యొక్క 1B మరియు అడంగల్ యొక్క వివరాలను చూసుకొని మనం ఇక్కడ భూమి అనేటటువంటిది ఎంత ఉంది అనేది చూసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి మనకి ఆధార్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి చేసేసారండి. ఈ యొక్క ఆధార్ కార్డ్ అనేటటువంటిది మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయ్యి ఉండాలి. ఎందుకయ్యా అంటే ప్రభుత్వం బదిలీ చేసేటటువంటి డబ్బులు అనేటటువంటివి నేరుగా రైతు ఖాతాలో పడతాయండి. అందుకోసమని మనకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి మన యొక్క ఆధార్ కార్డ్ అనేటటువంటిది లింక్ అయ్యి ఉండాలండి. తర్వాతకొచ్చేసరికి ఈ యొక్క పథకం కోసం మనం పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలండి. ఈ యొక్క పీఎం కిసాన్ పోర్టల్‌కి సంబంధించినటువంటి యూఆర్ఎల్‌ని నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. దీంట్లో ముందుగా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అండి.